దేశవ్యాప్తంగా హీటెక్కిస్తున్నటువంటి సీట్లలో పార్లమెంటు నియోజకవర్గాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తూ ఉంది. ఈసారి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు, ఇక్కడ ఒకటి జాతీయ పార్టీ, ఇక్కడ ఒకటి తెలంగాణ ఉద్యమ పార్టీ. సో ఈసారి టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి నడుస్తూ ఉన్నారు. లైబ్రరీ చైర్మన్గా కూడా పనిచేశారు, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. మాట్లాడదాం. టికెట్ దక్కడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, ఏం నడుస్తూ ఉంది? సాధారణంగా ఎంఐఎం పైచేయి సాధించేటువంటి సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార తీరు ఎలా ఉంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? గడ్డం శ్రీనివాస్ యాదవ్ని అడుగుదాం. అన్న సీనన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ప్రచారం? నిజంగా అవునన్నా కాదన్న ఎంఐఎం మొదటి నుంచి వారు ఎక్కువ ప్రభావం చూపుతున్నటువంటి సీట్? ఏం లేదన్న, ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అని అంటున్నా అంటే, ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమాలు చేసిండ్రు. ఈ సంక్షేమాలను ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో బేరే చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భం ఎప్పుడు ఉత్పన్నం కాలే. ఇవాళ ఏంది అని అంటే, అప్పుడు కేసీఆర్ గారి పాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందని బేరే చేసుకున్న సందర్భం ఏర్పడ్డది. దాంట్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, అరే మేమంతా మాకు కేసీఆర్ గారు అండగా ఉండే మాకు అన్ని సంక్షేమాలు అందించారు, ఈ రేవంత్ రెడ్డి ఏదో ఇస్తాడని ఆశ చూపెట్టిండు కానీ మేము మోసపోయినాము, మళ్ళీ కేసీఆర్నే తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇవాళ ఆ విషయం మా పాదయాత్రలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో పోతే అయ్యా ఎందుకు వస్తున్నావు, మాకు అర్థమైపోయింది, మేము ఖచ్చితంగా మేము పెన్షన్ తీసుకున్నాం, కేసీఆర్కే ఓటేస్తాం, మీరు రాకుండి మేము ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్నారు, మాకు చెప్తా ఉన్నారు. అడుగడుగున కేసీఆర్ గారిని గుర్తించుకుంటా ఉన్నారు. ఒకటి హైదరాబాద్ సీట్లో మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సీటు పార్లమెంట్లో అసద్, తర్వాత మాధవిలత, శ్రీనివాస్ యాదవ్, ముగ్గురు పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ప్రధాన పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది అంటుంది. ఎవరు అనుకుంటున్నారు ఇద్దరు? అసదు శ్రీనివాస్ యాదవా, అసదు మాధవిలతన? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలహీనమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించారు, సమీర్ వాలిల్లియా, ఆయనను తీసుకున్నారు అంటున్నారు. గతంలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్న ఫిరోజ్ ఖానే 50,000 ఓట్లు తీసుకోలేకపోయారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 63,000 ఓట్లకు పైగా చిల్లర తీసుకున్నటువంటి పరిస్థితి గతంలోనే 2019లో. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది శ్రీనివాస్ యాదవ్ గారు? ఇప్పుడు మీరు ప్రశ్న అడిగిట్లా మీరు ఏమంటున్నారు, అసదుద్దీను, మాధవిలత, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఇవాళ మాధవిలత ఎక్కడ ఉందండి? మాధవిలత యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది? మాధవిలత యొక్క రాజకీయ ప్రస్థానం ఏంది? ఇవాళ నేను ఒక్కటి చెప్తాను, నేను కేవలము ఇది మాటకారితనంతో చెప్తలేను, తత్వాలతో చెప్తున్నా. ఇవాళ అసదుద్దీన్ ఒక వైపు నుంచి 40 సంవత్సరాల నుంచి నాయకత్వంతో ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు, అవునా? రెండో వైపు నుంచి నేనున్న బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాది చూద్దాం, నా మెరిట్స్ ఏందో చూద్దాం. మీకు చెప్తున్నా, ఇవాళ మా 10 సంవత్సరాల పాలన లోపల సంక్షేమాలు పుష్కలంగా ఇక్కడ పాత నగరం ప్రజలకు అందినాయి. ఇవాళ 5 లక్షల పైచిలకు పౌరులకు ఇక్కడ ఫ్యామిలీలకి ఇక్కడ సంక్షేమాలు అందినాయి. వాళ్ళంతా మాతోనే ఉంటారు కదా, అదొకటైతే. రెండోది ఏంటి అని అంటే, ఈ కాంగ్రెస్ వచ్చి మా పాలనను ఇవాళ కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలనను వేరే చేసుకున్న ప్రజలు, అరే ఇది మాకు కాంగ్రెస్ మొత్తం మోసం చేసింది, మేము బీఆర్ఎస్ వెంబడే నడుస్తామన్నది రెండో బలం. మూడో బలం ఏంటి అని అంటే, లోకల్గా నేను ఒక 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్నా. 2015లో ఈ పార్టీలో జాయిన్ అయినా. కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తూ ఉన్నా. క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ పోతే నాకు మొన్న ఎమ్మెల్యేకు గట్టిగా నేను ప్రయత్నించినప్పటికీ నాకు మిస్ అయింది. మళ్ళీ సారు పిలిపించుకొని ఫామ్ హౌస్ పిలిపించుకొని భోజనం పెట్టి నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక బలమైన క్యాండిడేట్కి ఇవ్వాలి. ఇక్కడ గెలిచే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. ఒకటి, బెనిఫిషియర్స్ లిస్టు ఎక్కువ ఉంది, 5 లక్షల పైచలకు ఉంది. 2, రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 3, మా నాయకులు మా కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇలాంటి సందర్భం లోపల మేము పైచేయి సాధిస్తాం. కానీ ఇవాళ మీరు అన్నట్టు బీజేపీ క్యాండిడేట్ యొక్క అర్హత ఏంది, ఆమె బలం ఏంది, ఆమె బలగం ఏందో చెప్పమనండి. కేవలం మీడియా బలం, మీడియా బలగం తప్ప ఇంకేం లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ మీ నోటికి వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది? ఏదన్నా ఏరియాలలో పోయి ఆమె సర్వీసెస్ ఉన్నాయా?
లేకపోతే ఎక్కడైనా ప్రజలు అయ్యో మాదేళ్లత గారు మాకు ఇవి చేసారు అవి చేసారు అని మా యొక్క 7 కాన్స్టిట్యున్సీలలో ఎవరన్నా అడిగినరా? రాండి, మరి నేను ఇప్పుడు నా ఎంబడి రండి, గోషామాయిలకి రండి, ప్రజలు ఎట్లా నీరాజనం పడతారో చూడండి. గడ్డమన్నా నువ్వు మా పిల్లలకు చదివించినావు, గడ్డమన్నా నువ్వు మాకు ఉద్యోగాలు ఇప్పించినావు, గడ్డమన్నా నువ్వు అన్నిటికీ నిలబడ్డావు, నిన్ను గెలిపించుకుంటామని అంటున్నారు. ఇవాళ వీళ్ళు ఏంది అంటే మతతత్వము ఏంది, ఆ పసుపు బియ్యాలు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఘోరం, ఇది దగ. రాజకీయాలు అనేటివి దేవుని పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా చెయ్యొద్దు. అభివృద్ధి చేసి అడగండి. ఇవాళ నేను మాధవిలతకి బీజేపీకి మాధవిలతకి అంటలేను, నేను ఎంఐఎం అసదుద్దీన్కి అంటున్నా. అసదుద్దీన్ నిజంగా కనుక నువ్వు 40 సంవత్సరాల నుంచి నీ ఆస్థానం అంటున్నావు కదా, నీ గడ అంటున్నావు కదా, ఓకే అనుకుందాం. నాకు ఒక్కటి స్పష్టత ఈ అసదుద్దీన్, మేము రాకముందు హైదరాబాద్ ఇట్లుండే, మా 40 సంవత్సరాల పాలన లోపల ఇట్లా అయ్యింది, అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా అయ్యిందని ఇది ఒక విజువల్స్ పంపు, ఒక శ్వేతపత్రం పంపు, తెల్లమైపోతుంది. అసదుద్దీన్ మొన్నటి వరకు బీఆర్ఎస్తో 10 సంవత్సరాలు ఫ్రెండ్లీ పార్టీ, ఇద్దరు కలిసే పోటీ చేశారు. అసలు మాము అని పిలుస్తారు అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ని. సో అట్లాంటి సందర్భంలో ఈ ఎన్నిక వచ్చేసరికి ఒకసారి మీకు టికెట్ ఇచ్చిరు, ఏం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్కి దగ్గర అవుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫిరోజ్ ఖానే ఓపెన్గా చెప్తా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి ఒక డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెడతా ఉందనేటువంటి. సో దీనిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు అది కరెక్టే, వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము కాంగ్రెస్ డమ్మి క్యాండిడేట్ పెడుతున్నాం, అసద్కి సహకరించమని చెప్పినామని చెప్పారు, వాళ్ళ నాయకుడే చెప్పిండు, అది వాస్తవం, ఓకే. ఇప్పుడు మీరు అడుగుతున్నది రెండో ప్రశ్న ఏంది? ఫ్రెండ్లీ పార్టీ. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, గత ఎన్నికల లోపల సర్కారు 16 క్లియర్ కట్, మాకు 17వ సీట్తో సంబంధం లేదు, ఫ్రెండ్లీ అయినటువంటి అసదుద్దీన్కి ఓకే. ఇవాళ ఈ వాదన ఇన్నారా ఎక్కడన్నా? ఈ మాట ఇన్నరా ఎక్కడైనా? నానుతుందా ఈ మాట? నానతలేదు. రెండోది, ఇవాళ కలిసి తిరిగినాం, కలిసి అలయన్స్ చేసుకున్నాం. మా సార్ చెప్పిండు కదా ఎవరితో అలయన్స్ లేదని. లేనాక తర్వాత మీరెందుకు ఆలోచనలు మీడియా ఇది సృష్టిస్తుంది నాకు అర్థమవుతలేదు. ఇవాళ ఏదైనా ఒక రాజకీయాలల్లో ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ఉనికి వాళ్ళది ఉంటుంది. ఇవాళ మాకు పార్టీ నుంచి కానీ ఇంకా వేరే ఇతర నుంచి అలయన్స్ అని చెప్పి ఎక్కడ మాకు ఆదేశాలు రాలేవు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, ఒకవేళ అదే కనుక ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అతనికి ఎట్లా ఇచ్చారో ఎవరికి నామమాత్రం లేకున్నా పేరు లేని వానికి టికెట్ ఇచ్చి కొట్లాడమంటుండే. ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక బ్రాండ్ కదా. గడ్డం శ్రీనివాస్ యాదవ్ 10 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని పనిచేస్తూ వాళ్ళకి ఎంతో అభివృద్ధి చేసే దిశలో నా ప్రయత్నాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఇట్లాంటి నాయకునికి ఇచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారి క్లారిటీ ఉన్నారు, ఈసారి మాత్రం పొత్తు లేదు, ఫ్రెండ్లీ లేదు, అలయన్స్ లేదు. అంటే మీ టార్గెట్ ఎవరు ప్రధానంగా? అసదా, కాంగ్రెసా, ప్రభుత్వం? ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. లేదు గతంలో మీరు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటారా? ప్రచారంలో ఏం చెప్తా ఉన్నారు? రెస్పాన్స్ ఎట్లా? నేను ఒకటి చెప్తా, అసలు కాంగ్రెస్ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది, తెల్లమైంది, బహిర్గతంగా చెప్పారు. ఇక బీజేపీ కూడా అసద్కు చేస్తున్నది, మెయిల్ చేస్తున్నది. ఎట్లా? పోలరైజేషన్లో వాళ్ళందరి ఆయనకు ఎంత మేలైతే అంత మేలు చేపిస్తుంది ఈమె, ఇక్కడ ఏదో బాణాలు ఇచ్చి చేసి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్, బీజేపీ ఎంఐఎంకి సపోర్ట్. ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో ఉన్నట్టండి? బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం. ఇవాళ నా పోటీ ఎంఐఎంతోనే, అసద్తోనే. అసద్ చెప్పిన కదా, ఆయన ఈ ఎన్నికల లోపల ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిస్తారు. ఈ ఎన్నికల లోపలనే అసద్ను తీసుకొని బంగాళాఖాతంలో చేస్తారు ఈ ప్రజలు. ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన 40 సంవత్సరాల స్థావరం అంటున్నాడు, నా యొక్క గడ అంటుండు కదా. ఒకటే మాటతోని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు, ఎక్కువ వద్దు ఫిలాసఫీ. ఎవరేస్తారు? ఏమంటున్నా అంటే, నువ్వు అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసినా అని చెప్పురా 40 ఏళ్ళక అయిపోయా, మేమే చెప్తాం ఓటు వేయర్రి అని. అది ఎందుకు చూపెడతలేవు? డెవలప్ చేసినట్టు అది చూపెట్టాలి కదా. నేను రాకముందు ఎంపీ తొలి నాళ్ళలో హైదరాబాద్ ఇట్లుండే, ఇప్పుడు మళ్ళీ నాళ్ళలో ఇట్లా అయింది అని చెప్పొచ్చు కదా. నీకే ఓట్లు పడతాయి కదా. అది చెప్పకుండా అంత గుమ్రా, ఇదంతా ఏది చక్రవడ్డీలకి, ఇదంతా ఏంది ఇది? ఎవరు బంగాళాఖాతంలో వేస్తారు? అసదుద్దీన్ ఓవైసీని, గడ్డం శ్రీనివాస్ యాదవా,
బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి మాధవిలత. నేను చెప్పింది ఆమెకి ఎందుకు నెట్టుతున్నావు? నీ ఆమె కూడా అంటుంది ఈసారి పతంగి కట్ చేస్తా అంటూ ఆ వీడియో. ఆమె దగ్గర పతంగ్ కట్ చేస్తున్నందుకు ఆమె దగ్గర బలం ఇది చెప్పు, మన ఓన్లీ మాటల బలమే. కార్యరూపం ఏడుంది, నా దగ్గర ఉంది, సంఖ్య ఉంది. 5,60,000 ఓట్ల లబ్ధిదారులు ఉన్నారు, నా కార్యవర్గం ఉన్నది, నా నాయకులు ఉన్నారు, నా కార్యకర్తలు ఉన్నారు, కే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిన సందర్భం ఉన్నది. ఇవన్నీ మా నాయకునికి మేలవుతుంది, మాకు మేలవుతుంది మేమంటుంటే ఇవాళ అసద్ని ఇంకా బంగాళాఖాతంలో వేసేది గడ్డం శ్రీనివాస్ యాదవే. ఇవాళ ఆయన ఉనికి లేకుండా చేస్తా నేనే. ఈమె ఏంటంటే ఒక పారాషూట్ వేసుకొని వచ్చింది ఆమె ఏంటంటే ఒక యాక్టర్. 13 తారీఖు వరకు ఒక క్యారెక్టర్ పోషిస్తుంది. 13 కాగానే ఆమె క్యారెక్టర్ వదిలేసి ప్యాకప్ చేసుకుంటుంది. ఈయన ఒక మాస్టర్. ఈయన ఏంటంటే మాస్టర్ బ్యాటింగ్ చేసి అన్నీ కాపాడుకోవడం అనేది ఈయనకి ఎట్లనో నాకు తెలుసు. ఎవరినైనా ఈయన దగ్గరికి తీసుకుంటాడు. ఈ చాకచక్యంతో ఈయన మాస్టర్ బ్యాట్స్మెన్ అయిపోయాడు. ఇప్పుడు ఈయనది కూడా అయిపోయింది, మొన్న కేస్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా ఆరాధిస్తున్నారు. అంటే ఇవాళ క్రిస్టల్ క్లియర్గా ఉన్నది బీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ దగ్గరికి ఎవరు వస్తలేరు కదా, బీఆర్ఎస్ నాయకత్వం అంత బలంగా ఉంది. అంతే, ఇంకా ఏంది, మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు మీరు గతంలో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు నాకు లాభం చేకూరుస్తాయని గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీజేపీ ఏమంటుంది ఈసారి అసదుని కట్ చేసేది ఆయన పతంగిని కట్ చేసేది అంటున్నారు. మీరేమో అసలు మాధవిలతకు బలం లేదు అంటున్నారు. అసలు బలం ఎక్కడుంది సార్? బలం ఉంటే అంకెలు చెప్పమనండి, మాటలు కాదు. పెద్ద పెద్ద నరకుడు కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద తైతక్కలు ఆడైతే దాంతో ఏం సంబంధం ఉండదు. ఈ డిస్కో డ్యాన్స్లు వద్దు, సీదా చెప్పు నీ బలం ఏంది, నీ బలగమైంది. నేను చెప్పిన నా బలము మా సార్ చేసిన, మా కేసీఆర్ గారి పరిపాలన లోపల ఇంతమందికి లాభం చేసిన, ఇంత సంఖ్య నా దగ్గర ఉన్నది. 2, రేవంత్ రెడ్డి ఏదో మాకన్నా మంచిగా ఇస్తా అన్నాడు, టోటల్గా ఫెయిల్ అయినరు, ఆ సంఖ్య కూడా మాకు ఉన్నది. ఇప్పుడు 3వది మా నాయకులు కార్యకర్తలు, ఆ సంఖ్య కూడా ఉన్నది. నీకు ఏ సంఖ్య ఉందమ్మా? నీ గతంలో నీ ప్రభుత్వం అధికారంలో రాలే, నువ్వు సంక్షేమాలు ఇయ్యలే. 2, నీకు నీ ప్రభుత్వం లేనప్పుడు నీకు రేవంత్ రెడ్డితో నీ పాలన నువ్వు పాలనలే చేయనప్పుడు నీతో ఎందుకు పోల్చుకుంటారు? పోల్చుకోలేరు. 3వ విషయం, నాకు నాయకులు కార్యకర్తలు బలంగా నేను చెప్తున్నా కదా, మరి నీకు నాయకులు కార్యకర్తలు నీకు అసలు నిన్ను చూస్తే పారిపోతున్నారే. నిన్ను ఒక అభ్యర్థిగా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు. నీకు ఎందుకు చేస్తారు వాళ్ళు? నువ్వు వచ్చినావు, పారాషూట్ వేసుకొని వచ్చినావు, 3 నెలల ముందు వచ్చినావు, నీకు బీఫామ్ ముందు దొరికింది, బీజేపీ సభ్యత్వం తర్వాత దొరికింది. దీనివల్ల నాయకులు కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు కదా. మనం గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆమెకు సపోర్ట్ లేదంటారా? పార్టీలో ఎవరు లేరు అంటున్నారు. అంటే గతంలో రాజసింగ్ చేసిన అది కాదు, ఎట్లుంటుంది చెప్పండి. 3 నెలల ముందు వచ్చిన టికెట్ ఇస్తే ఇప్పుడు ఏదో అమిత్ షా వచ్చిండని నిలబడతారు, లేకపోతే నాయకులు నిలబడాలి కదా, ఈ పార్టీని నమ్ముకోం బీజేపీ కదా నిలబడదామని అంటారు. పోయినాక ఆమెకి ఏం తెలుసు? ఎవరి పేర్లు తెలుసు? ఏ నాయకుల పేర్లు తెలుసు? ఏ కార్పొరేటర్ల పేర్లు తెలుసు? ఏ గలీలు తెలుసు? ఏమి తెలియదు. ఆమె మొన్న సికింద్రాబాద్లో పోయి ప్రచారం చేసింది. ఆమె ఒక సెల్ఫ్ గోల్ క్యాండిడేట్. ఆమె ఏరోప్లేన్లో పోయి బాటలు పంచింది. ఆమె చెప్పడం ఎట్లుంటుంది అంటే, అమ్మ నేను నా తర్వాతనే మదర్ తెరిసా, నా తర్వాతనే అన్నా హజారే, నేనే ఇరగదీసినా అంటది. ఏం తీసిందో ఏమో, విన్నారా? ఇదంతా ఒకటి. నేనేం చెప్తున్నా అంటే, కేవలం బూటకం, ఓ నాటకం, ఓ క్యారెక్టర్. 13 తర్వాత ప్యాకప్. డిస్కో డ్యాన్స్ అన్నారు ఇందాక. డిస్కో డ్యాన్స్ ఏంటి? డిస్కో డ్యాన్స్ సంబంధించి ఆ మాట డిస్కో డ్యాన్స్ లెక్కనే చేస్తున్నామే. తైతక్కలు ఆడుతుంది, డిస్కో డ్యాన్స్ చేస్తుంది. తైతక్కల మాధవిలత, డిస్కో డ్యాన్స్ మాధవిలత. నువ్వు నాయకుడు అంటే ఏంది నీది? నువ్వు ఏముండాలి? నీ హోదా ఏంది? నీ మాట తీరేంది? అంత పెద్ద మనిషి అమిత్ షా పక్కకుంటేనే ఆగుతలేవు. నువ్వు ఆగుతావా? నువ్వు ఎక్కడో కిందికని ఇట్ట చేస్తుంది, అట్ట చేస్తుంది, కింద అసలు ఎందుకు చేస్తున్నావు? ఏం యాక్టింగ్ చేసి చూపెట్టాలనుకుంటున్నావు? నువ్వు ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పు, మెరిట్ మీద మాట్లాడు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నీ దగ్గర అది లేదు, సరుకు లేదు, ఏదో ఒక అంగమ చేస్తున్నావు, దానివల్ల నువ్వే నష్టపోతావు. నేను ఒకటి చెప్తున్నా, ఆమె చాలా హైప్ తీసుకున్నది, ఆమె ఒక ట్రెండింగ్లోకి వచ్చింది, ఇప్పుడు అంతే స్పీడ్లో పడిపోతున్నది. 13, 14 తర్వాత ఆమెకు ఎవడు దేకడు, ఆమె ఇంటికాడికి కుక్క కూడా రాదు. ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకొకటి ప్రధానంగా 2 క్వశ్చన్లు. ఒకటి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అసద్కు మేలు చేసే కార్యక్రమం చేస్తాను అనేటువంటి బీజేపీ నాయకులు విమర్శ. ఈ విమర్శ పైన మీరు అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు? పార్లమెంట్ అభ్యర్థిగా హైదరాబాద్. అరే అసద్ని బంగాళాఖాతంలో వేస్తేనే నేను అసద్ని ఈడ
మొత్తం ఆయన సామ్రాజ్యాన్ని నుంచి ఆయనను వైదొలిగి ఆయనను ఓడగొట్టి నేను ఆ సామ్రాజ్యాన్ని అది గులాబీమయం చేస్తా. ఇవన్నీ నేను ఒక్కటి చెప్తున్నా. ఇవాళ బస్తీల్లో ఇదే నారా అవుతుంది. అసద్కు హటావో గడ్డంకు జితావో, అసద్కు హటావో గడ్డంకు జితావో అంటున్నారు ఇవాళ అందరూ ముక్త కంఠంతో. ఇవాళ నేను గెలుస్తా, నా దగ్గర బలం ఉన్నది, బలగం ఉన్నది, మా నాయకుడు ఉన్న ఎంబడి ఇవన్నీ ఉండి నేను ఫ్రంట్ రన్నర్లో నేనున్నా. ఈమె ఎక్కడికైనా వచ్చింది, ఈమెది ఏమున్నది నాకు. ఒక మాట చెప్తా, నేను ఒక్కటే, ఇక ఇది నువ్వు రికార్డ్ చేసి వినిపిస్తావు అయితే, లేకపోతే అవన్నీ అడగాలి నీ దగ్గర దమ్ము ఉంటే. 100% రికార్డ్ అవుతుంది, 100% ప్లే చేస్తాం. మీరేం చెప్పాలని కూడా స్టేట్ మీరు చెప్పండి. నేను చెప్తా. నేను రేపు పొద్దున వస్తా, 6 గంటలకు రమ్మంటే స్నానం చేసుకొని వస్తా. ఆమెను కూడా రమ్మను. అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా, గర్భగుడిలోకి వెళ్తా. ఇద్దరం నేను ప్రమాణం చేస్తా. ఏమని? బీజేపీకి ఎంఐఎం బి టీమ్గా కేంద్రంలో పనిచేసింది అని నేను ప్రమాణం చేస్తా. ఆమెను చెప్పుమానండి, బీజేపీకి ఎంఐఎం బి టీమ్గా పని చెయ్యలేదు, మా సొంత బలమే, మేము ఎక్కడ అసదుద్దీన్ ఉపయోగించుకోలేదు ఏ రాష్ట్రంలో అని ప్రమాణం చేయమనండి. నేను కూడా చేస్తా. కేల్కతం దుకాన్ బర్ఖాస్. విన్నారా? ఇవాళ మేము ఎట్లా గెలిపిస్తామండి ఆయనను? నాకు దగ్గర ఓటు బ్యాంక్ ఉంది, నా దగ్గర అన్ని సామాగ్రి ఉంది, నాకు అన్ని అంటే సామాగ్రి అంటే మీరు వేరేగా అనుకోవాలి. నాకు 4 దిక్కులకేని నాకు ప్రజా ఆదరణ ఉంది. నేను క్లెయిమ్ చేయాలి. ఇగో మీరు 2-3 సార్లు ఇప్పుడు వ్యక్తిగతంగా నా అంత అనుభవం లేదు అంటే నేను మాట్లాడుతున్నాను. ఆమె కొత్తగా వచ్చింది, కార్యకర్తల బలము నాయకుల బలం ఆమెకు అందిస్తా అంటే అది కూడా జరగని పని. ఎందుకంటే అందరినీ పక్కన పెట్టి అందరిని నెట్టేసి నిన్ను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చిరమ్మా? లేకుండానా? బీజేపీలా ఇది నీకు కార్యకర్తలే దొరకలేదా, నాయకులు దొరకలేదా, ఎవరు ఈ పార్లమెంట్కు అర్హులు కాదా? ఇక్కడ ఉన్న రాజాసింగ్ కూడా అర్హుడు కాదా? ఆయన కూడా హిందుత్వవాద అర్హుడు కాదా? అంటే ఆయనను కూడా మొత్తం ఏంది అని అంటే ఇక బయటికి పంపించుడేనా? ఇప్పుడు ఏంటి అంటే ఈమె పథకం ప్రకారంగా ఇక్కడ వస్తున్నది ఏంటి అంటే అడవుడు చేస్తుంది ఏంటంటే ఆమె ఎమ్మెల్యే గోషామైల నుంచి రేపు నిలబడాలి. ఆమెకు అక్కడి నుంచి ఆమె మొత్తం ఏంటంటే స్క్రిప్టు ఇప్పుడు తీసుకొస్తుంది ఏంటి అంటే రేపు గోషామైల్లో నాకు ఏంటి, ఎందుకంటే చుట్టుముట్టు ఉన్న నాయకులు ఎవరు కూడా దగ్గర రాణిస్తలేరు. ఉన్నారు ఈయనే ఉంది గోషామైల్. ఈ ఐడియాలజీ సేమ్ అన్నట్టు భావించి ఈమె రాజా మీరు చాలా పెద్ద అలిగేషన్ చేస్తా ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. అంటే రాజాసింగ్ని బయటకు పంపిస్తున్నా? అరే మరి ఇప్పుడు చూస్తుంటే రాజకీయంగా నేను అనుభవం ఉన్నది కాబట్టి చూస్తుంటే నాకు పరిస్థితి అట్లనే కనిపిస్తుంది. అసలు లోకల్ ఎమ్మెల్యేని కన్సిడర్ చేయకుండా టికెట్ ఇచ్చేసే సంస్కృతి ఏంది? ఇంకోటి నేనేమంటున్నా, నీకు 3 నెలల్లో వచ్చిన నాయకురాలు నువ్వు, నీ అనుభవం ఏంది, నీ కాంట్రిబ్యూషన్ ఏంది, నీకు రాజకీయాలలో నీ ఉనికి ఏంది? ఏమున్నా లేకపోయినా మోదీ ఈ దేశ ప్రధాని, బీజేపీ పెద్ద ఈరోజు ఆయనే సపోర్ట్ చేశారు, ట్వీట్ చేశారు మాధవలత. అదే ఇప్పుడు వాళ్ళకి ఏంది అని అంటే ఆమెకు టికెట్ ఇచ్చారు, ఇప్పుడు మోదీ ట్వీట్ చేస్తాడు. ఇప్పుడు బలం లేదు కాబట్టి ట్వీట్ చేసి బలాన్ని సమకూరుస్తున్నారు ఆమెకు. ఆమె బలం సరిపోదు కాబట్టి మోదీ బలం ఇస్తున్నాడు, అమిత్ షా బలం ఇస్తున్నాడు, వీళ్ళ బలంతో లేస్తుంది ఆమె. అందుగురించి మేము చెప్పినాం, మేము అదే చెప్తున్నాం కదా, రాజకీయ నాయకులకు సదాగా పోరాట పటిమ ఉండాలి, సదాగా సేవ చేసే గుణం ఉండాలి. కానీ ఒకరు లేవడితే లేవడం, ఒకరు లేవటకపోతే పడిపోవడం అట్లా ఉండదు కదా. అది మాధవీలత నమ్ముకున్నది. ఆమె ఒక అట్టర్ ఫ్లాప్ షో చెప్తున్నా కదా. ఆమె ప్యాకప్ అయిపోతుంది 14 తర్వాత. ఆమె ఎక్కడ కనబడది. అప్పుడు లోకమంతా మిస్సింగ్ మాధవీలత అని అంటారు ఆమెను. ఇవాళ నేను చెప్తున్నా. ఇంకోటి రాజాసింగ్ని ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదండి వీళ్ళు. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, నేను చెప్పొద్దు. కానీ మీరు అడిగినందుకు చెప్తున్నా, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, మనం ఏం చెప్పాం. చివరిగా మీకు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు మీ పార్టీ బాస్ చీఫ్ కేసీఆర్ మళ్ళీ టచ్లోకి వచ్చారా, మాట్లాడారా? ప్రచార శైలి, ప్రచారం గురించి ఏం జరుగుతుంది ఏమన్నా మాట్లాడారా? అంతా చెప్పారు, ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా మనం కౌంటర్ చేయాలి.
ఇట్లా అగ్రెసివ్ అవ్వాలి అన్నీ చెప్పారు. మనం ఏదైతే మొన్నటి వరకు ఇక్కడ మాకు సార్ చెప్పిండు, పెద్దగా ఏం చెప్పకండి, మీరు ఏందో మౌలిక సదుపాయాల మీద ఎక్కువ మాట్లాడండి అన్నాడు. ఎందుకంటే నిజంగా కూడా ఇవాళ మా సార్ గుర్తుకొచ్చింది. నేను కార్లో వచ్చేటప్పుడు 2-3 ట్యాంకర్లు ఎదురైనాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ట్యాంకర్లు కనబడకపోయేది. ఇప్పుడు ట్యాంకర్లు ఎదురవుతున్నాయి. ఇంకోటి కరెంట్ అయితే రోజుకు 2-3 సార్లు తీసేస్తున్నారు. అర్ధ గంట, ఎక్కువ తీస్తలేరు, అర్ధగంట తీస్తున్నారు. అంటే ప్రజలకు రెచ్చిపోవద్దని, మళ్ళీ అది అంతా పథకం ప్రకారమే చేస్తున్నారు అన్నట్టు నా యొక్క భావన. ఈసారి ఏం చెప్పబోతారు హైదరాబాద్ ప్రజలకు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీకు కావాల్సిన సంక్షేమాలు అందించిండు. దేశంలోనే సంక్షేమాల విప్లవం తీసుకొచ్చిండు. ఈ తెలంగాణ లోపల మీకు అన్నీ తానే ఉన్నాడు. ఇవాళ తన కష్టంలో ఉన్నాడు. తనకు ఓటు కావాలంటున్నాడు. మీరు దయచేసి కేసీఆర్ సార్కు ఓటు వేయమని నేను ఈ ప్రజలను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది హైదరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు. అసదును బంగాళాఖాతంలో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు. తర్వాత మాధవిలత 13వ తారీఖు తర్వాత కనిపించదు ఆమె అనేటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు గడ్డం శ్రీనివాస్ యాదవ్ చేశారు. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీ మధు మల్కేడ్కర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విత్ జాఫర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.